ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఒక్కసారి గంగవరం జ్ఞాపకాలు తెస్తుంది. అక్కడే మొదలైంది ప్రేమ, నా మనసు ముచ్చింది. ఒక్కసారి గంగవరం జ్ఞాపకాలు తెస్తుంది. అక్కడే మొదలైంది ప్రేమ, నా మనసు ముంచింది. పదిలే అడుగులు మోసుల పడి వెళ్ళిపో. గంగవరం మట్టి జీవన రసాలే అక్కడి గలగలగోయం మాటలు మళ్ళీ వినిపిస్తాయి. ఆ ఊరి గాలి వాసనలు రప్పిస్తాయి. అడుగన్నీ మనసుకి చేరాయి. అక్కడే మొదలైన సంఘాలు మనసులను కప్పుతూ రావాలి. చాడలు వదలారా గుండి చేయి. గంగవరం మట్టి స్పెషల్ ఊరిదాయే. కత్తి పట్టింది ఫ్రెండ్ కోసం, అమ్మాయి కోసమో కాదు, నాకు జన్మనిచ్చిన నా తండ్రి కోసం. ఎదవా, రాత్రి 12 గంటల వరకు సినిమా చూడడం, పగలంతా పడుకోవడం. ఎగరా ఎదవా. ఏ డాడీ నీ గోళ గోళా నాలా కష్టపడుతుందో తెలుస్తుందిరా. ఏంటి ఉదయం లేసి రీల్స్ చూడడమా? ఏంట్రా నన్ను ఎదిరిస్తున్నావా? పొద్దున్న లేసి బాబాయ్.
ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? ఎవరమ్మా? అంకుల్ మీది లోపల ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లోపల ఉందమ్మా. అయ్యో అది కాదు అంకుల్, మీ అబ్బాయి లోపల ఉంది. వాడా ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాడు. రా కూర్చోమ్మా. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ది మంచి సరసం ఉంది. ఏమన్నా తింటావమ్మా? వద్దు అంకుల్. పర్వాలేదమ్మా, ఉండమ్మా. అంకుల్ది బాగా ఇల్లు కట్టింది. ఇదిగో అమ్మా, తీసుకోమ్మా. థ్యాంక్ యూ అంకుల్. ఉండమ్మా ఒక నిమిషం. ఓకే అంకుల్. వావ్, టేస్ట్ ఉంది. ఏయ్ ఇప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చింది మాది. ఇంకా పర్ఫెక్ట్గా తెలుగు నేర్చుకోలేదురా నువ్వు. కొంచెం కొంచెం నేర్చుకుంటుంది. అరే మీ నాన్నది చాలా మంచిదిరా. ఒరే ఒరే ఒరే, మంచిది కాదురా. మీ నాన్న చాలా మంచోడు. ఇంతకీ ఎందుకు? మీ డాడీ అడగముందే తెచ్చిచ్చిందిరా. అరే అవి కుక్క బిస్కెట్లు రా. ఆ? అరే ఆ సతీష్ గడు ఎక్కడరా? అదా, అది గేమ్ ఆడుతుంది గ్రౌండ్లో. అవునా, సరే పద వెళ్దాం. పద. కుక్కది చాలా టేస్ట్గా ఉంది. ఏయ్, ముందు పోయి. చాలు చాలు. ఏయ్ గడ్డం సీను, నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నీ పొలం చుట్టూ ఉన్న పొలాలన్నీ నా సొంతమయ్యాయి. నీ పొలం ఒక్కటి తప్ప నువ్వు సంతకం చేస్తే అది నా సొంతం అవుతుంది. చెప్పు. మీ నాన్న అడుగుదామనుకున్నా, కానీ అంతలోనే పోయాడు. ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, ఒక్క సంతకం చాలు. కుదరదు సార్, అది మా నాన్నగారి కష్టార్జితం సార్. ఏయ్, మీ నాన్న కష్టార్జితం ఎంత చెప్పు, పడేస్తా. కుదరదు సార్, అమ్మడం నాకు ఇష్టం లేదు. సరే వెళ్ళు. ఏయ్ గడ్డం సీను, అన్నా దాన్ని చంపి వెళ్ళి సంతకం తీసుకురా. అలాగేనన్నా. అన్నా ఆ ఎస్సీ దయ్యగోడి వస్తున్నాడు. వీడెందుకు వస్తున్నాడు రా? రండి ఎస్ఐ గారు, రండి.
కూర్చోండి. ఏంటి ఎస్ఐ గారు ఎలా వచ్చారు? దారి తప్పి వచ్చారా? దారి తప్పడం కాదురా, దారిలో పెట్టడానికి వచ్చాను. దారిలో పెట్టడానికి నేనేమైనా చిన్నపిల్లోడిని అనుకుంటున్నావా? ఎలక్షన్లో డబ్బు పంచుతూ దొరుకుతారు కదా, అప్పుడు తెలుస్తుంది నేనేంటనేది, చిన్నపిల్లలా పెద్ద పిల్లలా అనేది. ఒక్కొక్కడిని లోపలేసి గట్టిగా కుమ్మితే మజా ఉంటుంది. ఖబర్దార్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంతటితో ఆపుకో. ఏయ్, ఏం చూసిరా ఈడు ధైర్యం? రే బొమ్మ బొలుసా? బొమ్మ. రే నీది బౌలింగ్ రా, వెళ్ళి బౌలింగ్ చెప్పు. వెళ్ళండి రా. రే ధీరజ్ నువ్వు అక్కడికి వెళ్ళరా, నిధి నువ్వు ఇక్కడికి వెళ్ళరా. అరే ఇటు స్ట్రైట్గా ఒకటి రండి రా. రే అరే ఇక్కడ కూడా రండి రా. అటుపక్క అటుపక్క. రెండు బే బౌలింగ్ వేయరా. రెడీ రెడీ. ఏయ్ చందు అవుటే. అబ్బా ఈ టైంలో తొద్దేస్తుంది. రే రుద్దింది చాలరా, ఇంకా రుద్దితే ఊడిపోతుందిరా. ఫస్ట్ బాల్ అయ్యిరా. రెడీ స్టార్ట్. వేస్తున్నాను చూడు. అబ్బా చచ్చిపోయాను రో బాబు. అబ్బా దండం పెడతాను రా బాబు. అబ్బా నొప్పిరా. రే అడు మన ఛత్తీస్గఢ్ లాగా ఉన్నాడు రా. అవునరా, మనోడిదే. అబ్బా వదలండి రే. అరే 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 ఏమైందిరా? అలాగంటే మా వాడిని వదలండి వదలండి. మా వాడిది వదిలేయండి రా. రే అబ్బా చంపేస్తున్నా. ఏమైందిరా మా వాడిని కొడుతున్నారు? బెట్ మ్యాచ్ ఆడి ఓడిపోయి డబ్బులు ఇవ్వట్లేదు. పిల్లలతో ఎందుకురా నీకు ఆటలు? రే నేను పులిన్రా. చిన్న పిల్లలతోనైనా పెద్ద పిల్లలతోనైనా బెట్టే. ఇది పెద్దది అవుతుంది. రేయ్ డబ్బులు తీ. డబ్బులు లేవు చెల్లు. వాళ్ళకి ఇచ్చే. ఇదిగోరా వెళ్ళిపోండి. ఇప్పుడు మా వాడితో ఆడుకోండి. పట్టుకోకండి ఇంకా మీరు. రే మళ్ళీ ఆడతావరా? ఎందుకురా చిన్న వాళ్ళని పట్టుకుంటావు? మాది ఖాళీగా ఉంది, వచ్చి పట్టుకోవచ్చు కదా. ఆగవే ఆగు. ఈ రోజు నా చేతిలో చచ్చిపోయావు. ఆగవే ఆగు. ఆగు. ఆగవే ఆగు. ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చిపోతావు. ఆగు. ఆగవే. ఆగ. ఆగవే ఆగు. ఆగవే ఆగు. ఆగవే ఆగు. ఆగవే ఆగు. ఈ రోజు నా చేతిలో అయిపోయావు. ఆగవే ఆగు. ఎక్కడికి పారిపోతావే? ఈ చేత్తో సంతకం పెట్టి ప్రాణాలతో ఉంటావా? నిన్ను చంపి నీ చేత్తో వీలు ముద్ర వేయించుకోమంటావా? పెట్టేస్తాను సార్, పెట్టేస్తాను. పెట్టా. చంపేస్తాననుకున్నావా? నిజంగానే చంపేస్తా.
ఒరే మామా, రే ఏంట్రా లేటు, త్వరగా తీరా, నోరు లాగేస్తుంది. ఇప్పుడే తీసారు మామా షాపు. ఊరుకోరా, ఇప్పుడే తీస్తారు కానీ షాపు. ఇప్పుడు రిలాక్స్ అయ్యిందిరా. అవునరా, తిండి లేకపోయినా ఉండగలం కానీ ఇది లేకపోతే ఉండలేకపోతున్నావురా. అవునరా. ఒక పఫ్ ఇవ్వరా? రా ఇప్పుడే కదరా అంటించావు, ఉండరా. దీని అమ్మ ఒక దమ్ము ఇవ్వరా? ఒరే మామా ఇవ్వరా? ఈ అమ్మ ఎప్పుడు ఇంతే. అంటించలేదే అంటే మెల్లకి నుండి వస్తుంది. ఎవరబ్బా? మొత్తం నువ్వే కాల్ చేస్తున్నావు. అరే నాన్రా, ఒరే అమ్మ, నా పని అయిపోయినట్టు. అమ్మ, నీ అమ్మ ఎటు పక్కకి వెళ్తుంది? ఆహా, ఆ! అబ్బా! ఆ, అమ్మ. ఏంట్రా స్మెల్? ఏం చేస్తున్నావు ఇక్కడ? నాన్నమేనా కండ్లా? ఏంట్రా ఏంట్రా లేరా? నాన్న ముందునే కండ్లా? నోట్లో ఏం పెట్టుకున్నావు? మాట్లాడు, మాట్లాడరా. ఏంట్రా సెలవుడు తాగుతున్నావా? అది నాన్న. ఎవరు వాడు? ఎవరక్కడ? ఒడి అబ్బా, నన్ను ఇరికించి దెబ్బాడు. ఆహా, నువ్వంట్రా ఎదవా? మా బాబాయ్ లేదంకు. బతికిపోయాం. నువ్వు చెడిపోయింది కాక నేను కాదు. సిగరెట్ ఇవన్నీ మా అబ్బాయికి అలవాటు చేయిస్తున్నావా? అబ్బా! చుట్టుపక్కల కనిపించావా? చంపేస్తాను ఎదవా. వెళ్ళు. ఈ ఎదవనా కొడుకు పని పాటు లేదు, ఎప్పుడు టీవీ ఫోనే. ఆకలేస్తుంది. నాన్న ఏం వండుకున్నాడు? అన్నా వంట రెడీయా? రారా దొంగనా కొడక, రా పిల్లమైన వాతేస్తాను రా. ఊరుకో నాన్న. కొడక్క కొడక్క. వా, ఏముంది ఈ అమ్మాయి? చాలా బాగుందిరా బాబోయ్. ఎక్కడ ఉంటుంది ఈ అమ్మాయి? చూద్దాం ఎక్కడ ఉంటుంది అనేది. హేయ్, ఇక్కడ కూడా మొబైల్ అన్నా? బట్టలుగా నీ అమ్మ జీవితం ఏంటి బతుకు నాకు. రేయ్ నాన్న మెల్లగా మెల్లగా. సరే అలాగే నాన్న. ఇవి కూడా ఉతుకో. ఇంకెన్నున్నాయి నాన్న? ఇంకా ఉన్నాయి, ఉతుకో. ఛీ, ఈ అమ్మ ఏంటి?
తెచ్చావురా గడ్డం సీను, వెరీ గుడ్. ఇదిగన్నా శబాష్ రా గడ్డం సీను, శబాష్. నువ్వురా అసలైన మగాడవంటే. ఇందులో 50 లక్షలు ఉన్నాయి. అలాగే ఇందులో వాటర్ లిస్ట్ ఉంది. జాగ్రత్తగా పట్టుకొని తీసుకొని వెళ్ళు. అలాగా అన్న. చెప్పబోయ్యా. వాటర్ లిస్ట్ డబ్బుతో వస్తున్నాడు సార్, పట్టుకోండి సార్. అలాగే ఫోన్ పెట్టాయి. ఇప్పుడే ఆగాలి. మిస్ అయ్యాడు నా కొడుకు. బైక్ ఇప్పుడే ఆగాల. బజ్జీలు భలేగా ఉన్నాయిరా. కాసేపు ఆగు, తెలుస్తుంది. అబ్బా ఆగండి, ఎక్కడ ఉండండి. అబ్బా చాలా చెప్పానా తేడా కొడుతుందని? అలాగే జరిగింది. అబ్బా ఇది ఎంత స్మెల్ వస్తుంది. రే ఈ అందమైన ప్రకృతిని నాశనం చేస్తున్నావు కదరా దుర్మార్గుడా. ఆగరా మామా. ఈ వాటర్ ప్యాకెట్లు కడుక్కోవడానికి తప్పించి ఇంకేనికి పనికొచ్చేటట్లు లేవు మామా. అబ్బా అదండి మామా. అయ్యిందా? ఇది బాగా అయ్యిందా? రే మామ, అక్కడ ఏదో రాస్తున్నాడు రా. తేడాగా ఉన్నాడు. ఎవడ్రా వాడు? చూద్దామా? చూద్దాం. ఆగండ్రా, బయటకు వచ్చేవారు. అరే ఆడది చూసింది. రే అక్కడ ఏదో దాచాడ్రా వాడు. అవునరా, పదండి వెళ్ళి చూద్దాం. పదండి. అరే జాగ్రత్త, మంది ఎవరైనా చూస్తుంది. రే సూట్ కేసు రా. మామా ఏముందో ఏంటో. ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేయి. రే మామా డబ్బురా. అవును మామా, ఎంత డబ్బు? అవును ఎంత డబ్బు? రే పట్టుకెళ్ళిపోదామా? వద్దు మామా, రిస్క్ లో పడతాము. అటు పెద్ద రౌడీలాగా ఉన్నాడు. రే పర్వాలేదురా, పట్టుకుపోతారా మనం. వద్దు మామా, వద్దు. మనం ఉన్న ఇబ్బందుల్లో ఈ రిస్కులు మనకు వద్దు. వద్దు మామా. వద్దు మామా, వద్దు. సరే పదండి. సరే పదండి 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 వెళ్ళిపోదాం. పదండి పదండి.
ఎదిరించిన వాడివైపోయావా? ఈ గంగవరంలో నన్ను ఎదిరించిన మగాడే పుట్టలేదు. అలాంటిది 10 మంది ముందు నన్ను ఎదిరిస్తావా? నీకు చావు మూడిందిరా. గంగవరములో ఒకరిని తొక్కాలన్నా లేపాలన్నా అది నేనేరా. మీ నాన్నది అంతగా కష్టపడుతుంది, వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా. ఏం కష్టంరా? అది కూడా కష్టమేనరా అది. అరే, ఇంతకు ముందు మా ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా? అవన్నీ సర్వనాశనం చేసి ఇదిగో ఇప్పుడు ఈ పని చేసుకుంటున్నాడు. అలాగంటావేంటి? నీకోసమే కదా కష్టపడుతుంది. రే, ఇది కూడా కష్టపడమేనా? ఏం కూడా పెట్టేస్తాడ్రా కష్టపడి? ఏం ఉదరించేస్తాడ్రా? ఇలా మా నాన్న మాట్లాడుతుంది. కోసం నీకేం తెలుసురా? నీకు చిన్నప్పటి నుండి చూస్తున్నా ఇలాగా నన్ను తిట్టడం, నన్ను కొట్టడం, ఇదే పని, వేరే పనే తెలియదు ఆయనకి. మా నాన్న వల్లేనరా మా అమ్మ కూడా చనిపోయింది. తల్లి లేకుండా చేశాడు ఆ మూర్ఖుడు. ఏంట్రా ఇది? అలాంటి వాడు నా తండ్రిగా వేస్ట్ రా, వేస్ట్. వదిలే. ఫ్రెండ్ కొడుకుమని ఆగిపోయాను రా, లేకపోతే చంపేసేవాడిని. నేనేమైనా తప్పుగా మాట్లాడాను అంకుల్? నేను తప్పున్నారా? నీ తండ్రి కోసం నీకంటే నాకే బాగా తెలుసురా. వాడు తినే ప్రతి ముద్దప్పుడు కూడా వాడు మొదట తెలుసుకునేది నిన్నేరా. ఎందుకో తెలుసా? నా కొడుకు తిన్నాడో లేదోనని ఆశతో తలుచుకునేవాడురా. అసలు నీ తండ్రి కోసం నీకేం తెలుసురా? నువ్వు పుట్టడం కోసం నీ తల్లిదండ్రి అనేక గుళ్ళకెళ్ళి అనేక దేవుళ్లను మొక్కుకున్నారా. ఆ క్రమంలోనే ఆమె క్యాన్సర్ బారిన పడ్డదిరా. నువ్వు పుట్టిన తర్వాతే మీ అమ్మగారు చనిపోయారా. అందుకు కారణం మీ నాన్న కాదురా, నువ్వురా. నువ్వు పుట్టాకనే మీ అమ్మ చచ్చిపోయింది. అలాంటి వాడిని అన్నన్ని మాటలు అంటావా? అందుకేరా ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కొడుకులు కాదు కూతుర్లు కావాలని కోరుకుంటున్నారు. ఒకనాడు కొడుకు పుడితే వారసత్వం నిలబడుతుందని అనుకునేవర్రా. కానీ ఈరోజు ఈ కాలం మీలాంటి బిడ్డలను చూసి ఆడబిడ్డలే నయమనుకుంటున్నారా. ఇదేనారా నీవు నీ తండ్రికిచ్చినటువంటి విలువ? నీకెన్నెన్ని చేశాడో నీకేం తెలుసురా? అది నీ తండ్రికి మాత్రమే తెలుసురా. రాయ్, నేనెందుకు వచ్చానో నీకు తెలుసా? ఈ ఉత్తరం నీకు ఉద్యోగం వచ్చిందని వచ్చిందిరా. ఈ ఉత్తరం నీకిచ్చిపోదామని వస్తే నీ తండ్రి కోసం నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అసలు నీకు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో తెలుసా? అరే రాజు, ఏరా వచ్చావా? కూర్చోరా. అరే ఏంట్రా నీకు ఈ పరిస్థితి? తప్పదురా. నా కొడుకు కోసం ఏమాత్రం చేయకపోతే తండ్రిగా వేస్ట్ రా. మరి నీ అవయవాలు అమ్మి వాడికి జాబ్ ఇప్పించడం అవసరమారా? ఒరే, వాడికి చిన్నప్పటి నుండి ఏదీ చేయలేదురా. కనీసం ఇదైనా చేయనీరా. అరే నువ్వెలాగ బతుకుతావురా? నువ్వు లేకపోతే వాడు పిచ్చోడైపోతాడురా. నీ కొడుకు ఉద్యోగం చేస్తుంటే నువ్వు చూడాలి కదిరా. నీ అవయవాలు అమ్మేస్తే నువ్వెలాగ బతుకుతావురా? ఒరే, నన్నేం చేయమంటావురా? వేరే దారి లేక ఈ పని చేయవలసి వచ్చిందిరా. పిల్లలను కంటే పిల్లల కోసం మన ప్రాణాలు ఇవ్వాలరా. అంతా పైబడి దైరా. సరే జాగ్రత్త, నీ ఇష్టంరా. ఇక నీ వెళ్ళొస్తానురా, మళ్ళీ వస్తానురా. నీ తండ్రి అవయవాలను నమ్మి నీకు ఉద్యోగం వచ్చేటట్టు చేశాడురా. అటువంటి తండ్రినారా నువ్వు ఇలా మాట్లాడుతున్నది? చీ, నీలాంటి వాడి కోసమారా వాడు అంత త్యాగం చేసింది? చీ,
నీలాంటి ముఖం అసలు చూడకూడదురా. ఎన్ని మాట్లాడినాను నానా, నన్ను క్షమించు నానా. ఎన్నన్రా మా నాన్ని. నాన్న నాన్న నాన్న. మేమున్నావురా మామ, బాధపడకు. నాన్నని బాగా చూసుకో. లేదురా, మా నాన్న ఇంకా చూసుకుంటాన్రా నేను బాగా, ఇంకా చూసుకుంటాన్రా మా నాన్న. సూట్ కేస్ ఇక్కడే పెట్టానుగా. నా కొడుకుల పనే. నా కొడుకులు ఎక్కడుందా పట్టుకుంటా. అలాంటి వాడు నా తండ్రిగా వేస్ట్ రా. నీ అవయవాలు అమ్మి వాడికి జాబ్ ఇప్పించడం అవసరమారా? ఒరే, వాడికి చిన్నప్పటి నుండి ఏదీ చేయలేదురా, కనీసం ఇదైనా చేయనీరా. ఒరే నాన్న, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదురా. నువ్వు చెడిపోతావనేసి ఆ భావంతో నేను తిడుతున్నాను రా. నువ్వు నన్ను శత్రువు అనుకున్నా పర్వాలేదు, నువ్వు బాగుండాలి నాన్న. నిండి నూరేళ్ళు చల్లగా ఉంటారా నాయనా.
ఏరా ఎంత బాగున్నాను రాక నేను. హాయ్ మామా. అరే మామా, ఏరా మామా బ్యాగ్ తగిలించుకొచ్చో ఎక్కడికి? మాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఏంటి మామా? మాది అక్కడికి వెళ్తుంది. ఓ కంగ్రాట్స్ రా బాబా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అయితే రేపటి నుండి మాతో మాతో ఉండవన్నమాట. ఓకే జాగ్రత్త మామా. వద్దురా మామా, వద్దు, పర్లేదురా, వద్దురా, వద్దురా. మా దగ్గరే ఉన్నాయి. అక్కడ ఎవరున్నారు? ఊరికే ఉంచుకోండి. రే నీకు అవసరమైనప్పుడు నాకు ఫోన్ చేయి, ఓకేనా? ఓకే రే మామా. అలాగే మామా. బాయ్ రా. మర్చిపోకు. వస్తాను. బాయ్. జాగ్రత్త. ఓకే ఓకే. సరే బాయ్. ఒరే మామ, అర్జెంట్ పాసుకొచ్చేస్తుంది, ఆపరా. నాకు వస్తుందిరా. ఆ నా కొడుకులు ఇద్దరు దొరకాలి. ఆ నా కొడుకులను చంపేస్తా. ఆ? మీరే కదరా? అన్నా, అన్నా, అన్నా. ఏయ్, తెలీదన్నా. మాకు తెలీదు. ఏయ్, ఎక్కడన్నా సూట్ కేసు? మాకు తెలియదన్నా. తెలీదన్నా. ఏయ్! అన్నా, అన్నా, మాకు తెలియదన్నా, ప్లీజ్ తెలీదన్నా. అన్నా. మీరు ఎలా చెప్తే వినర్రా? చూడలేదన్నా. వదిలేయన్నా, రండి ప్లీజ్ అన్నా. రండి. అన్నా, అన్నా. ప్లీజ్ అన్నా, వదిలేయన్నా. ఏయ్, తెలీదన్నా, అన్నా. మాకు ఆ, తెలీదన్నా, చెప్పండి. అన్నా. చెప్పండి. చెప్పండి. అన్నా, ఏయ్. తెలీదన్నా, ఇద్దరు అన్నా. ప్రాణాలు అబ్బా, కాళ్ళు తెలీదన్నా. కదిలి- చూడలేదన్నా. ప్లీజ్ అన్నా. అన్నా. చెప్పండి అన్నా. చెప్పండి. ప్లీజ్ అన్నా, మమ్మల్ని వదిలే అన్నా. అన్నా, మాకు తెలీదన్నా. అబ్బా, చెప్పండి. ప్లీజ్ అన్నా. చెప్పండి. వదిలేయండి అన్నా, మాకు తెలీదన్నా, ప్లీజ్ అన్నా. చెప్పు. చెప్పండి. చెప్పండి. అయ్యా. ఏయ్, చెప్పండి రా. చెప్పండి. ఆ. మీరు ఎలాగైతే చెప్పండి రా. చెప్పండి రా. చెప్పండి. చెప్పండి రా. అబ్బా. ఏయ్, నువ్వైనా చెప్పరా. అన్నా నేను చూసింది నిజమేనా? కానీ మేము తీయలేదన్నా. చెప్పరా. చెప్పు. చెప్పు. నువ్వై చెప్పరా. చెప్పు. 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 చెప్పరా. చెప్తావా చేస్తావా? లేదన్నా, నేను తీయలేదన్నా. ప్లీజ్ వదిలేయండి అన్నా. అమ్మడానికి ఎర్రి కుప్పని అనుకుంటున్నారా? చెప్పు. నువ్వై చెప్పరా. చెప్పు. 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 ఏయ్, చెప్పరా. 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 చెప్పు. చెప్పరా. ఏయ్. లేదన్నా, తెలియదన్నా, ప్లీజ్ అన్నా. రే గడ్డం సీను, అన్నా, నిజం చెప్పారా? లేదన్నా. ఎంత కుట్టిన చెప్పటనేది నా కొడుకులు. ఏయ్, ఎక్కడ పెట్టారా నా సూట్ కేసు? తీయలేదన్నా, నిజంగా మేము తీయలేదన్నా. నువ్వు తీయలేదంటే నేను నమ్మడానికి నేనేమైనా ఎర్రి పప్పని అనుకుంటున్నావా? ఏయ్, మర్యాదగా చెప్పావా? సరే సరే, లేదంటే ఇక్కడ చంప పడేస్తా. రేయ్, అబ్బా. చెప్తావా చేస్తావా? మాకు తెలియదన్నా, రే గడ్డం సీను, అన్నా, తెలియదన్నా. రేయ్, ఇప్పుడైనా చెప్పు, లేదా నీ పేక తగ్గిపోద్ది. ఏయ్, నా కొడుకునే తీసుకువస్తారా?
నానా మీరెందుకు వచ్చారు నానా? ఓ అబ్బా కొడుకులన్న మాట. అబ్బా కొడుకులు ఇద్దరిని పాతేస్తా. ఏంట్రా నువ్వు పాతది? నానా ప్లీజ్ ప్లీజ్ మా నాన్నకి ఏం తెలియదన్నా, వదిలేండి అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ మా నాన్నకి ఏం తెలియదన్నా. అయితే చెప్పు. వదలండి అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న. చెప్పు. నిజంగా మా మర్యాదగా నాన్నకి ఏమీ సూట్ తెలీదన్నా. కేసు ఎక్కడెట్టావు? ప్లీజ్ అన్న, వదలండి అన్న. లేదన్నా. చెప్పవా? ప్లీజ్ సరే అన్న. సరే, లేదా ప్లీజ్ అన్న. మీ నాన్న పేక ఇక్కడే తెగిపోద్ది. నాన్న. అదిరా నా కొడుకంటే. నన్ను వదిలి వదిలి నన్ను వదిలి వదిలి నన్ను వదిలి వదిలి నన్ను వదిలి 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 చంపొద్దు, నన్ను చంపొద్దు. ఏంటి నన్ను చంపొద్దు. ఇంతకు ముందు ఎంతమందిని పరిగెట్టి చంపింటావు. వాళ్ళకి ఎంత ఉండాలి భయం. ఇలాంటి బతికితే ఈ భూమికే భారం రా. నారాయణ నా కొడక. వద్దు వద్దు, నన్ను వదిలే, నన్ను వదిలే, వద్దు వద్దు వద్దు, నన్ను వదిలే, వదిలే, వద్దు వద్దు, నన్ను వదిలే, వదిలే. వద్దు తమ్ముడు, చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని వీడిని చంపి నువ్వు జైలుకి వెళ్ళదు. ఈ నా కొడుకుని నాకు వదిలై, నేను చూసుకుంటాను. వద్దు తమ్ముడు, వదిలై. రారా నా కొడక్క.
ఒరే మామ, అక్కడ సూట్ కేసు ఎవరు తీసుకుంటారు మామ? ఒరే మామ, ఈ సూట్ కేసు అక్కడదలాగుంది. అవును, అక్కడదే. మరి ఎక్కడికి వెళ్ళకొచ్చింది? నేనే తీసుకొచ్చా. ఆ రోజు ఆ సూట్ కేసు చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టలేదు. ఆ సూట్ కేసు చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టలే. అందుకే వెళ్ళి తీసుకువచ్చాను. నాన్న, నువ్వేం చేసావో నాకు తెలీదు. ఆ పాపపు డబ్బులు మనకు వద్దు. ఇది న్యాయంగా ఎవరికి చేరాలో వాళ్ళకి చేర్చు. సరే నాన్న? సరే నాన్న. తీసుకో అమ్మా, నీకే. కర్మ అనేది ఎవరిని వదలదు.